హాయ్ అండి, దిస్ ఈజ్ దుర్గారావు స్మైలీ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనోడు గుడికి రమ్మంటున్నాడా? మనోడి గురించి ఎలా ఉంటుంది సినిమా చూపిస్తున్నాడండి. మనోడు ప్రతి శనివారం గుడికి వెళ్తా ఉంటాడు. ఈ వారం మనోడికి తోడు నన్ను రమ్మంటున్నాడు. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఇది ఆపోజిట్ లో ఉన్న బస్ స్టాప్. ఆ కనిపించే డార్మెటరీలోనే మేము ఉండేది. ఈ రోజు సెలవు కాబట్టి రూమ్ లో ఒక పెట్టలేదు. రూమ్ లోని విశేషాలు నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. వచ్చే ప్రతి బస్సు మంది కాదండి, నెంబర్ చూసి ఎక్కాలి. మరి మన బస్సు అయితే వచ్చేసింది. కింద ఖాళీ లేదు కాబట్టి పైకి వెళ్ళి కూర్చుందాం. ఇక్కడైతే వీడియో తీయడానికి కంఫర్ట్ గా ఉంటది. ఏమంటారు? ఇక మనోడి గురించి చెప్పాలంటే ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి తలస్నానం చేసి మా రూమ్ లో ఉన్న దేవుడిని లెగ్గొట్టి గుడ్ మార్నింగ్ చెప్తాడు. ఇక అంతటితో ఆగకుండా మంత్రి సత్యనారాయణ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహమూర్తి గారి వీడియోల్ని సోషల్ మీడియాలో భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తా ఉంటాడు. ఇక శనివారం వచ్చిందంటే రామచంద్ర ప్రభు మౌనవ్రతం ఒకటే తక్కువ. ఇక శనివారం వచ్చిందంటే మన మృగాన్ని ఒక లెక్కన ఇబ్బంది పెడతా ఉంటాడు. మురుగన్ అంటే మీకు అర్థమయ్యే ఉంటది. మనం వెళ్ళబోయేది అక్కడికేనండి. మనోడి గురించి కొంచెం చెప్పాను, కొంచెం గుళ్ళో చూపిస్తాను. మనోడి భక్తి గురించి మొత్తం తెలుసుకోవాలంటే డైరెక్ట్ గా కలవాల్సిందే. మన స్టాప్ అయితే వచ్చేసింది. ఈ టెంపుల్ ఈసూన్ అనే ఏరియాలో ఉంది. సింగపూర్ లో మొత్తానికి 5-6 ఇండియన్ ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఈ టెంపుల్ ఒకటే. రోడ్ క్రాస్ చేసి ఈ గుడి దగ్గరికి వెళ్ళగానే ఇండియాలో ఉన్నంత ఫీలింగ్ అయితే కలిగిందండి. ఇక మనోడు ఎవరిని పట్టించుకోడు. అవసరమైతే నన్నే ఎవడరా నువ్వు అని అడిగినా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఇక గుడి లోపలికి మనోడు అడుగు పెట్టగానే గుమ్మొచ్చి ఎంతసేపు పడితే ఎంతసేపు పడితే ఎంతసేపు పడితే ఇక మనోడి పనిలో మనోడు ఉన్నాడు, నా పనిలో నేను ఉంటాను. అదేనండి, వీడియో తీసుకుంటా. ఇక ఈ టెంపుల్ మన తాతల కాలం నాటి తమిళియన్స్ సింగపూర్ లో సెటిల్ అయ్యి సిటిజన్స్ గా మారి వాళ్ళు కట్టించిన టెంపుల్. ఇక్కడ మన ఇండియాలో లాగా ప్రతి గుడికి తిరగాల్సిన పని లేదు. మురుగన్ గుడి చుట్టూ చిన్న చిన్నగా అందరి దేవుడి గుళ్ళు ఉన్నాయి. దేవుళ్ళందరినీ ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. శనివారం ఈ చుట్టుపక్కల ఉన్న ఇండియన్స్ అంతా సాయంత్రం 5 గంటల నుంచే క్యూ కడతారు. ఎందుకంటే మిగతా రోజుల్లో డ్యూటీలో ఉంటారు కాబట్టి. మన తమిళనాడులో మురుగన్ టెంపుల్స్ ఫేమస్ కదండి, ఇక్కడ కూడా అంతే. ఇక లోపల మొత్తం పూజారులు 4-5 ఉన్నారు. అన్ని గుళ్ళని కవర్ చేయడం కష్టం కాబట్టి కొన్ని గుళ్ళ దగ్గర డైరెక్ట్ గా దండం పెట్టేసుకుని వెళ్ళిపోవచ్చు. అన్నట్టు భోజనం ఏర్పాట్లు కూడా ఉన్నాయండి. అసలు నేను వచ్చిందే అనుకోండి. ఇక్కడ పేర్లు చదివే మంత్రాలు అంతా తమిళే. ఇక్కడ అర్చన చేయించుకోవాలంటే $3 పే చేయాలి. నెట్ క్యాష్ నాట్ అలౌడ్ అట, క్యాష్ అయితేనే. అంటే మన ఇండియన్ రూపీస్ దగ్గరగా $190 అనమాట. గుడి చుట్టూ గుళ్ళు ఉండడం వల్ల ఖాళీగా అనిపిస్తుంది కానీ జనం చాలా మంది ఉన్నారు. ఈ గుడి 1965లో చిన్న రేకులతో ఉంది. 1963లో సింగపూర్ నుంచి మలేషియా విడిపోయింది. అంటే అప్పటికే మన తమిళన్స్ ఇక్కడ సెటిల్ అయ్యారనమాట. 1970లో చిన్న గుడిలే కట్టారు. దీన్ని 1990లో ఇలా మార్చి పెద్దగా కట్టారు. అంటే ఇప్పటికి ఈ గుడి కట్టి 34 ఏళ్ళు అవుతుంది. బయట పువ్వులు కొనాలంటే కాదు, చూడాలన్నా కనిపించవు. అందుకే గుళ్ళోనే తీసుకోవాలి. ఇక్కడ భోజనం ఏర్పాట్లు కూడా బాగా చేస్తారు. గుళ్ళో వచ్చే ఆదాయాన్ని ఇక్కడ తమిళ సీనియర్ సిటిజన్స్ కొంత సాయంతో వారం అన్న సంతర్పణ జరుగుద్ది. ఇక్కడ మనోడు ఎక్కడున్నాడా అని వెతకడం మొదలెట్టాను. బాగా ఆకలేస్తుంది. మరి ఈ జనంలో ఎక్కడున్నాడా గాని గుడికి రాగానే పావుగంట అన్నాడు. ఇప్పటికి దగ్గరగా గంట పట్టింది. ఇదిగోండి ఇక్కడున్నాడు. మనోడుకున్న భక్తిలో పావలా భక్తి నాకున్నా చాలా బాగుపడేవాడిని. ఎంత ట్రై చేసినా మనోడి భక్తి శ్రద్ధలు రావడం కష్టం. ఇంకా 5 నిమిషాలు పడుతుంది అంటున్నాడు. ఎంతసేపు పడుతుందో చూడాలి. మనోడు వచ్చేలోపు సింగపూర్ సిటిజన్ మన తమిళక్క పమ్మెదులు, నూనె, ఒత్తులు, పాలు అమ్ముతుంది. వచ్చిన వాళ్ళందరి దగ్గర 1,00,000 మాటలు చెప్పి మాటలతోటి అమ్ముతుంది. మన తమిళక్క సింగపూర్ ఎప్పుడు వచ్చావు, ఎంత సంపాదించావు, డబ్బులు ఏం చేస్తున్నావు, ఇలా చాలా ప్రశ్నలే వేసింది. பரவாயில்ல, நான் சீரியஸா எடுக்கிறேங்க. எவ்வளவு எவ்வளோக்கா? 360 காசு. ఇది வந்து ఇది 2,000. ఓకే. టెంపుల్ హిస్టరీ ఫోటో గ్యాలరీ కింద పెట్టారు ఇక్కడ. 1965లో ఇలా ఉండేదంట. ఇది 1970లో. ఇది 1990లో. భోజనానికి లైన్ చూడండి ఎంత ఉందో. 8x స్పీడ్ లో పెట్టాను. లైన్ అంత పెద్దగా ఉంది. ఈ లైన్ లో వెయిట్ చేసి తినేటప్పటికి 3 గంటలు పట్టేలాగా ఉంది. మళ్ళీ మా వాడు ఎక్కడున్నాడా అని వెతకడం మొదలెట్టాను. మీరే చూడండి మా వాడు ఏం చేస్తున్నాడు. ఇలా తపస్సులో కూర్చున్న వాడిని లేపి రారా నాకు ఆకలేస్తుందని ఎలా అడుగుతాను చెప్పండి. మొత్తానికి 6 గంట వెయిట్ చేసి లైన్ లోకి తీసుకొచ్చాను. ఇదంతా జరగడానికి చాలా టైం పట్టింది. షార్ట్ గా చూపించేస్తున్నాను చూడండి.
నేనైతే రైసు సాంబార్ వేసి తినేసాను. మా వాడు ఇంకా తింటున్నాడు. ఇక్కడ పెట్టేది ప్రసాదం భోజనం అయినా సరే అది అమృతంతో సమానం. ఎందుకంటే ఈ సింగపూర్‌లో బయట దొరికే ఫుడ్ అంతా పచ్చగడ్డి ఉడకబెట్టి పెట్టినట్టే ఉంటది. ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళు కడిగేసి ఈ ట్రైలో పెట్టేయాలి. ఇక మా వాడికి కూడా అయిపోయింది. చెయ్యి కడిగేసుకుంటున్నాడు కాబట్టి మేము కూడా రూమ్‌కెళ్ళిపోతాం. వీడియో నచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థాంక్ యూ.